స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ఇయర్ లో అయితే నాకైతే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అది. ఏ లాంగ్వేజ్ లో కానివ్వండి, హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ. నేను మార్వెల్ మూవీస్ కి అయితే ఒక పెద్ద ఫ్యాన్ ని. ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ అయితే చాలా లీక్స్ వచ్చేసినాయి. దాంతో పాటు ఓకే చూస్తున్నాను. ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఈ ఎంఐటీలో ఇది మన ఫస్ట్ డే అంటే నమ్మలేకపోతున్నా. ఎంజే కమ్ ఆన్, నీ లైఫ్ లో ఎప్పుడు లేనంత దుఃఖంలో ఉన్నట్టుగా నటించు. ఊరం బ్లడ్ సాంగ్ అయితే దీనికి మారు మోగిస్తారు చూడండి. ఇంకా స్పైడర్ మ్యాన్ రిలీజ్ చేసి ఓకే కలర్లో ఏదో కనపడింది. నా పేరు పీటర్ పార్కర్. నీది గుర్తుండకపోవచ్చు కానీ మన ఇద్దరికి పరిచయం ఉంది. ఆపోరా రే. ఏదో ఫ్యూచర్ జరుగుతుందని అనిపిస్తుంది. దాన్ని ఆపడానికి ఒకటి మార్గం ఉంది. అందరూ నన్ను మర్చిపోయేలా చేయడం. ఎందుకంటే నేను పీటర్ పార్కర్ మాత్రమే కాదు, నేను స్పైడర్ మ్యాన్. పనిషర్ చేసుకో. స్పైడర్ మ్యాన్ కొన్నిసార్లు కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. అది పీటర్ పార్కర్ మనసుగా వచ్చేది. సరే వేస్తారు ఇంకా అది. ఏయ్ వెబ్ షూటర్స్, నేచురల్ వెబ్ షూటర్స్ వచ్చినాయి మనోడికి. ఓ షిట్, ఇదే సంగతి. మూడు జీవిత చక్రాలు ఉన్నాయి. ఆ మూడింటి నడుమ జాలీలు తేలిగ్గా ప్రమాదాల బాగా ఉంటాయి. మనం ఏమాత్రం పట్టుకొని ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. శాడీస్ ఇంకా అది ఖచ్చితంగా. ఆ స్థితిని దాటగలిగే కొన్ని సార్లు ఒక విధంగా అది యాంట్రులా హ్యాండ్ టీమ్. ఇది కదా సీన్. పునర్జన్మ లాంటిది. నేను ఈ హాల్ పక్కన ట్రైలర్ అయితే పర్లేదు. నాకు విఎఫ్ఎక్స్ కొంచెం తేడాగా ఉన్నాయి. మేబీ ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా ఇంకా ఎడిటింగ్ ఫుల్ గా అయ్యి ఉండదు, మరి చేంజ్ చేస్తారేమో. లైక్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ యొక్క స్టంట్స్ లాగా కొన్ని అయితే అనిపించినాయి. ఇంకా అదే ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే, ట్రైలర్ నాకు నచ్చింది. అంటే కరెక్ట్ కట్ చేశారు. అంటే అసలు ఎవరెవరు విలన్స్ ఉంటారా, లైక్ సినిస్టర్ 6 అసలు ప్రాబ్లం ఏంటి, మనోడు ఒక ప్రాబ్లం వచ్చింది, మొత్తం నీట్గా కట్ చేశారు. మనం అయితే ఇప్పుడైతే డీటెయిల్ గా బ్రేక్ డౌన్ అయితే చూసేద్దాం. మనోడు ఓపెనింగ్ చేసే సీన్ లో మనోడు ఇంకా గర్ల్ ఫ్రెండ్ మర్చిపోయింది, ఫ్రెండ్ మర్చిపోయాడు. ఇంకా వాళ్ళు చేసి కాస్త ఫీల్ అయితే అవుతున్నాడు. ఇంకా నెక్స్ట్ మనోడు పైన జంప్ చేయగానే ఇక్కడ గమనిస్తే మీరు ఒక కలర్ లో గ్లో అయితే ఉంది. దానికి పీటర్ పార్కర్ కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి చూద్దాం. అంటే స్పైడర్ మ్యాన్ రిసీవ్ ద కీ టు ద సిటీ. ఈ కీ అనేది న్యూయార్క్ సిటీకి కాపాడే ఒక రక్షకుడికి అయితే ఇస్తారు. ఈ కీని అయితే మనోడికి ఇచ్చారు. అంటే మనోడు ఫుల్ టైమ్ స్పైడర్ మ్యాన్ గా అయితే మారిపోయాడు. లైక్ ఇంకా మనోడికి ఇప్పుడు ఎవరు లేరు, మనోడు ఇప్పుడు సింగిల్, అసలు ఎవరు తెలియదు. పీటర్ పార్కర్ అంటే ఎవరికి తెలియదు. సో ఇంక ఫుల్ టైమ్ స్పైడర్ మ్యాన్ గా అయితే మనోడు మారిపోయారు. ఇంక ప్రజల్ని కాపాడతాం, ఇంక ఇదే మనోడి పని. ఇంకా లెగుతాం, తింటాం, కాపాడతాం, మళ్ళీ రిపీట్. ఇక్కడైతే మనం చూస్తే పనిషర్ ఉన్నాడు. మనకి ఇది ఒక ప్లస్ పాయింట్. స్పైడర్ మ్యాన్ కూడా పనిషర్ ఉంటాం. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఇదైతే చాలా రియల్ గా తీశారు. ఈ సీన్ అయితే మనం లీక్ లో కూడా చూసినట్టయితే ఈ సీన్ మొత్తం చాలా రియలిస్టిక్ గా తీశారు. కానీ కాస్త విఎఫ్ఎక్స్ లాగా అనిపిస్తుంది. ఆ విఎఫ్ఎక్స్ లాగా ఫుల్ గా అయితే వాడలేరు కదా. ఇక్కడ చూస్తుంటే మనోడికి ఏదో అవుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ద స్పైడర్ మ్యాన్. అసలుకి ఏమవుతుంది అని అంటే, మనోడి బాడీలో అయితే ఎవల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. లైక్ పవర్స్ అనేవి ఓవర్ పవర్స్ అవుతున్నాయి.
పవర్స్ అనేవి చాలా అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరికైనా పవర్స్ పెరిగితే చాలా హ్యాపీ. కానీ మనోడు స్పైడర్ మ్యాన్ కాబట్టి మనం చిన్నప్పుడు కామిక్స్ లో చూసే ఉంటాం. అంటే అక్కడ స్పైడర్ మ్యాన్ లో పవర్స్ ఎక్కువైపోయి 6 చేతులు రావటం, అంటే పీటర్ పార్కర్ అదే అసలైన సాలిపురుగుల అసలైన స్పైడర్ మ్యాన్ గా మారిపోవడం. అప్పుడు మనం ఆ కామిక్ సిరీస్ ఆ సీజన్ అంతా చూసుంటే మనకి ఇది చాలా బాగా అర్థమైంది. ఇక్కడ మనోడు చూసుంటే ఒక గూడులో అయితే ఉన్నాడు. ఆ గూడు నుంచి కింద పడిపోయేటప్పుడు మనోడికి వెబ్ షూటర్స్ లేవు. మాక్సిమం అసలైన లైక్ ఒక స్పైడర్ మ్యాన్ మాత్రమే వెబ్ షూటర్స్ లేకుండా వచ్చేసింది. మనోళ్ళు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అయితే వెబ్ షూటర్స్ వాడతారు. కానీ ఇక్కడ మనోడు చూసుకున్నట్టయితే నేచురల్ వెబ్ షూటర్స్ వచ్చేసినాయి. మనోడు అయితే ఇది సాధించేశాడు. నెక్స్ట్ ఇక్కడ బ్రూస్ బ్యానర్ వచ్చాడు. లైక్ ఐరన్ మ్యాన్ తర్వాత అంత తెలివైన వాడు ఎవరున్నాడంటే బ్రూస్ బ్యానర్. అది రేడియేషన్ గురించి బాగా తెలుసు. సో మా పీటర్ పార్కర్ ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇంకా నిజం చెప్పేస్తాను అనుకుంటున్నాను నేనైతే. నేనే స్పైడర్ మ్యాన్, ఇలా జరిగింది సో అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు స్పైడర్ మ్యాన్ లో వచ్చిన జెనెటిక్ మార్పుల గురించి చూపిస్తున్నాడు మనకి ఇమేజ్ లో. తన డిఎన్ఏ అనేది మ్యూటేట్ అవుతుంది, అంటే ఎవల్యూషన్ చెందుతుంది. అంటే ఇంకా బాగా పవర్స్ పెరుగుతున్నాయని అర్థం. విలన్ ఉన్నాడు, లైక్ అది పీటర్ పార్కర్ లో నుంచి వచ్చిందా లేదంటే సపరేట్ గా ఎవరైనా విలన్ అని చెప్పేది చూడాలి. ఇదేది ఖచ్చితంగా శాడీస్. ఎందుకంటే మనకి అప్పుడు లొకేషన్ లో కూడా సేమ్ ఇదే డ్రెస్ వేసుకుంది. ఖచ్చితంగా శాడీస్ అండ్ శాడీస్ ఈ మూవీలో అయితే విలన్ గా అయితే లైక్ ఒక మైండ్ కంట్రోలర్ అనే విలన్ గా అయితే పోషిస్తున్నారు. అంటే లీక్స్ అయితే వచ్చినాయి, మరి అది నిజమో కదా మనం అయితే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. స్కార్పియన్ అయితే మనం చిన్నప్పటి నుంచి మన స్కార్పియన్ కి మనకి చాలా ఇష్టమైన విలన్. లైక్ ఇక్కడ చూసే స్కార్పియన్ ఫైనల్లీ స్కార్పియన్ అయితే వచ్చేసాడు మార్వెల్ యూనివర్స్ లోకి. ఇక్కడ చూస్తే మనకు బూమ్రాంగ్ అండ్ ట్యాంటర్ లా కూడా కనపడతారు. మా నోడు ఒక్కడికే అసలు సచ్చి బతికి వాళ్ళ పిచ్చ కొట్టించుకున్నాడు. ఇప్పుడు 6 విలన్లు. ఇదైతే మోస్ట్ అసలుకి నాకైతే మైండ్ పోయే సిచ్యువేషన్ ఇదైతే. ద హ్యాండ్ టీమ్ మనం డేర్ డెవిల్ సీజన్ 2 లో చూసుకుంటే ఈ టీం వాళ్ళందరూ డేర్ డెవిల్ తో ఫైట్ చేసిన సీన్స్ ఉంటాయి. అసలు వాళ్ళకి ఈ సంబంధం ఏంటి, ఇంకా డేర్ డెవిల్ కూడా వస్తాడా లేదా అని చెప్పేసి మనకైతే ఉంది. డేర్ డెవిల్ వస్తే మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ మూవీలో అయితే డేర్ డెవిల్ ఒక చిన్న లైక్ ఒక లాయర్ లాగా వచ్చాడు. అసలు థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే మనకి. ఇప్పుడు ఇక్కడ గనక మళ్ళీ డేర్ డెవిల్ వస్తే అసలు ఊహించుకోండి మీకు థియేటర్స్ లో. ఇది గనక మెయిన్ సీన్. లైక్ ఆ కనపడుకున్న ఒక విలను స్పైడర్ మ్యాన్ లోకి దూరాడా లేదంటే స్పైడర్ మ్యాన్ మ్యూటేట్ అయిందా, వెనం వస్తాడా అని చెప్పేసి ఈ కళ్ళతో అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనుక అది కదా సీను, ఇది సీన్ అండి. లీక్ ఆల్రెడీ వచ్చేసింది. బ్రూస్ బ్యానర్ మాత్రం హల్క్ గా మారతాడు. దీంట్లో హల్క్ గా మారిన దాంట్లో విలన్స్ తో పోరాడతాను, కానీ కంట్రోల్ తప్పిపోయి మన పనిషర్ మన స్పైడర్ మ్యాన్ మీదే అటాక్ చేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి మన హల్క్ ని మళ్ళీ తిరిగి కంట్రోల్ లోకి తెచ్చేసి ఇంకా హల్క్ మనం మార్వెల్ మూవీస్ కనుక చూసుకున్నట్టయితే బ్రూస్ బ్యానర్ అనే ఆయన హల్క్ లా మారిపోయి ఇంకంతే ఉంటాడు. ఈ టైంలో అది జరిగింది అని చెప్పి మనం చూసేయాలి. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు పోరాడి అంటే పెద్ద ఫైట్ సీక్వెన్స్ అంట హల్క్ మధ్య, పనిషర్ మధ్య, స్పైడర్ మ్యాన్ మధ్య. దానికోసం అయితే నేను ఈగర్లీ వెయిటింగ్. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఐరన్ మ్యాన్ వర్సెస్ హల్క్ అయితే చూసేసాం, అది ఎంత బాగుండిందో. సేమ్ ఇది కూడా ఇంతే చూడాలి. దాన్ని పూర్తి బ్రేక్ డౌన్ వచ్చేది వాటికి. ఈ మూవీలో అయితే టాంట్రులా, బూమ్రాంగ్, స్కార్పియన్, కనపడకపోయిన విలన్ ఎవరు, హ్యాండ్ టీము, శాడీ సింక్, టోటల్ 6 విలన్స్ ఉన్నారు. మనోడికి హెల్ప్ చేసేది హల్క్, పనిషర్. మళ్ళీ హల్క్ తోనే మనోడు పోరాడాలి. అంటే డేర్ డెవిల్ మ్యాక్సిమం రావచ్చు. అసలు వెనం ఉందా లేదని చెప్పి ఈ ట్రైలర్ లో అయితే లేదు. ఖచ్చితంగా ఇంకో ట్రైలర్ అయితే సోనీ వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. నాకు మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయొచ్చేమో. ఇంకో 30 సెకండ్స్ ట్రైలర్ పెట్టేసి ఇంకొంచెం అంటే మరీ ఎక్కువ లీక్స్ చేయకూడదు. ఒక ఫేమస్ విలన్ అయితే దాచి పెడుతున్నారు వాళ్ళు, ఎక్కడి వరకు ఉంచుతారో అయితే ఖచ్చితంగా చూడాలి. మరి ఇదండి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫుల్ బ్రేక్ డౌన్ అనే ట్రైలర్. ఇక్కడ మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. దీంతో పాటు మనం క్రికెట్ ప్రొడిక్షన్స్ ఇస్తాము, మీకోసం ఫన్నీ రీల్స్ కూడా చేసేస్తాము. ఖచ్చితంగా అయితే నా పేజ్ అయితే ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ లింక్ బయోలో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్, దాన్ని కూడా ఫాలో చేసేయండి. అంతవరకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మూవీ ట్రైలర్ తో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.